నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై సుమారుగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయితే తాజాగా రష్యా చెబుతున్నటువంటిది బాంబులన్నిటికీ బాబు లాంటిది, ది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటూ ఉంటారు. దీన్ని రకరకాల పేర్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వ్యాక్యూమ్ బాంబ్స్ అంటారు, అలాగే థెర్మోబేరిక్ వెపన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారట. ఇలాంటి బాంబును తాజాగా ప్రయోగించినట్టు రష్యా డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇది గనక ప్రయోగిస్తే విధ్వంసం ఓ రేంజ్లో ఉంటుంది, చాలా విస్ఫోటనం చాలా దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే నిజంగా ప్రయోగించిందా, కేవలం భయకంపితులను చేయడానికి ఇలాంటి ప్రకటన చేస్తుందా? అయితే ఉక్రెయిన్ చెబుతుంది అలాంటి బాంబు ప్రయోగం ఏం జరగలేదు, తక్కువ సామర్థ్యం కలిగినటువంటి బాంబును మాత్రమే ప్రయోగించారు తప్పితే ఆ బాంబు ఉపయోగించలేదు అని చెప్పి ఉక్రెయిన్ చెప్తుంది. ఏది నిజము? ఒకవేళ రష్యా ముందస్తు హెచ్చరిక ఏమైనా జారీ చేసిందా, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా, అసలు ఈ బాంబు యొక్క డిస్ట్రక్షన్ పవర్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నాతో పాటు జాయిన్ అవుతున్నాను డిఫెన్స్ ఎక్స్పర్ట్, మాజీ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్తే. కాళిదాస్ గారు, రష్యా తాజాగా చెబుతున్నటువంటిది ఈ ది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. నేను ఎప్పుడు వినలేదు, బహుశా మీరు డిఫెన్స్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి ఇది వినే ఉంటారు. ది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే పేరు వినపడుతోంది, ది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే పేరు కూడా వినపడుతుంది. ఇది అమెరికా తయారు చేసిందట. సరే, ముందుగా దీంతో మొదలు పెడదాం. ఏంటి ది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటే ఏంటి, దీని డిస్ట్రక్షన్ పవర్ ఏంటి? ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అన్నది ఇరాకీ వార్లో అమెరికా ఉపయోగించింది. అంటే ఆ రోజుల్లో బంకర్లు అడుగున కనుక దాక్కొని ఉంటే 100% సురక్షితం ఎక్సెప్ట్ ఫర్ ఆటమ్ బాంబ్ అన్నది లెక్క ఆ రోజుల్లో. ఓకే. అయితే అక్కడ అడుగున దాక్కున్నటువంటి ఇరాకీ ముఖ్యం సద్దాం హుస్సేన్, మిగతా నేతలు, కమాండర్స్ని, వాళ్ళందరినీ ఈ బంకర్లను కూడా ధ్వంసం చేయగలిగే, బంకర్ అంటే బేసికల్గా మన స్లాబ్లో 4 ఇంచెస్ 6 ఇంచెస్ సిమెంట్ అట్లా ఉంటుంది. ఈ బంకర్స్ లేదా బ్లాస్ట్ పెన్స్లో ఈజీగా 2 అడుగులు 3 అడుగులు 4 అడుగుల మందాలు కూడా ఉంటాయి. అంత మందాన పేల్చగలిగే బాంబు ఆ రోజుల్లో లేదు. మేము కనిపెట్టి సృష్టించి ఈ కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరినీ బయటకు తీసి చంపామని అమెరికా ఆ రోజుల్లో ప్రకటించింది. ఓకే. ఇప్పుడు కొత్తగా పదం వచ్చింది, ఫాదర్ ఆఫ్ ఆల్ ద బాంబ్స్. అంటే అక్కడ మదర్, మరి అమెరికా ఆ పదం ఆడింది కాబట్టి రష్యన్ ఇది ఫాదర్ ఆఫ్ ద బాంబ్స్ అని పేరు వచ్చినట్టుంది. అసలు ఈ బాంబుకి థర్మోబేరిక్ లేదా వ్యాక్యూమ్ బాంబ్స్ ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఒక బాంబు కాదు, ఇది 2 బాంబ్స్. ఏ బాంబు కానీ ఏ మిజైల్ ద్వారా ప్రయోగించే వేదిక, బాంబులు రకరకాలుగా ప్రయోగించవచ్చు. ఈ బాంబు ఏంటంటే 2 బాంబుల మిశ్రమం. ఎలా అయితే బంకర్ బస్టర్ బాంబు ఉందో, బంకర్ బస్టర్ అంటే బంకర్ల కింద వాటి కింద దాక్కున్నవి, అది ఆయుధాలు కావచ్చు, విమానాలు కావచ్చు. మనం బాలాకోట్ బాంబింగ్ అప్పుడు టెర్రరిస్టులు మనం బాలాకోట్లో బంకర్ బాంబర్స్ ఉపయోగించి లేపేశాం. దానిలో ముందు భాగం ఏం చేస్తుందంటే ఆ కట్టడాన్ని చీల్చుకొని లోపలికి వెళ్తుంది, చిన్న బొక్క పడుతుంది అంతే. అక్కడికి వెళ్ళి 2వ బాంబు పేలుతుంది. అంటే అసలు ఆ బిల్డింగ్కి ఏమీ కాదు, ఆ రూమ్కి ఏమీ కాదు, లోపల ఉన్నటువంటి వ్యవస్థ, మనుషులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అవి చచ్చిపోతాయి, పేలిపోతాయి. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ బాంబ్ అనేది ఏంటంటే ఇది కూడా 2 అంచెలతో పనిచేస్తుంది. ఒకటి మామూలు కన్వెన్షనల్ బాంబు లాగే, అందులో TNT కానివ్వండి, ఇతరత్ర వాడే కెమికల్స్తో పాటు ఇందులో 44,000 kgs 44,000 కిలోల TNT అంట. అంటే ఈ డిస్ట్రక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 40 అంత TNT అంటే ఓ పెద్ద డ్యామ్ని అవలీలగా పేల్చగలిగేనంతటువంటిది. ఈ బాంబులు అవన్నీ చెప్తున్నారు, కానీ అసలు దేని మీద ప్రయోగిస్తున్నారు? ఆ టార్గెట్ చాలా ముఖ్యం కదా. అవును. ఇది ఒక చిన్న బంకరో లేకపోతే చిన్న గుడారమో ఒక ట్యాంక్ కోసం వాడరు. ఒకవేళ రష్యా చెప్తున్నట్టు మేము ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఆర్ వ్యాక్యూమ్ బాంబ్ ఆర్ థర్మోబేరిక్ బాంబ్ వాడుతున్నాము అంటే ఏ టార్గెట్ని ఉద్దేశించి? చాలా పెద్ద కాంప్లెక్స్ పేలిపోవాలి, చాలా పెద్ద ఆయిల్ రిఫైనరీ పేలిపోవాలి, ఒక పెద్ద డ్యామ్ పేలిపోవాలి, లేదా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అంటే చాలా మ్యాసివ్గా ఉండేటువంటి టార్గెట్ పేలటానికి దీన్ని ఉపయోగిస్తారు. ప్లస్ కేవలం భవనాలు, కట్టడాలు మాత్రమే కాదు, అందులో పనిచేస్తున్నటువంటి జీవ జంతువులతో కాకుండా
మనుష్యులు కూడా చచ్చిపోవటానికి 2 రకాలుగా ఉంటుంది. ఈ ముందు బాంబు పేలిన తర్వాత పాత కన్వెన్షన్ పద్ధతిలో అందులో ఉండేటువంటి షార్ప్ ఆర్సెనల్ అంటారు. అంటే చాలా పదునైన బరువైనటువంటి ఇనప ముక్కలు, గాజు ముక్కలు, నట్లు, బోల్ట్లు, గుళ్ళు, అంటే మామూలు టెర్రరిస్ట్ ఉపయోగించే ఐఈడి బాంబ్స్ లో ఉన్నట్టు కానివ్వండి, కానీ చాలా బలంగా కూరుకొని ఉంటాయి. అవి ఒకసారి పేలితే మనం చిన్నాభిన్నం అయిపోతామన్న పదం వాడతాం కదా. అవును. అంటే అక్కడ ఉన్నటువంటి గోడలు కానివ్వండి, స్లాబ్స్ కానివ్వండి, భవనం కానివ్వండి, మనుషులు కానివ్వండి, చిన్నాభిన్నం అయిపోవటం ఒకటి. రెండవది, అందులోంచి భయంకరమైన షాక్ వేవ్స్ వస్తాయి. ఓకే. తర్వాత ఏమవుతుందంటే ఈ వాక్యూమ్ తమాషా మొదలవుతుంది. రెండో అంచెలో ఏమవుతుందంటే అందులో ఉన్నది ఒక విషవాయువు లాంటిది, కళ్ళు మంటలు పుట్టే బాష్పవాయువు లాంటిది స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఒక టెక్నాలజీ ఉంది. నార్మల్గా అవి పేలి స్ప్రెడ్ అయిపోవాలంటే అది వాడే మందుగుండులో కానీ ఫ్యూయల్లో కానీ ఆక్సిడైజర్ అని ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఉన్నటువంటి కెమికలు, మందుగుండు రెండు కలిస్తేనే విస్ఫోటనము, అగ్ని ఇవన్నీ వస్తాయి. కానీ ఈ బాంబు ఏం చేస్తుందంటే ఒక మిజైల్ లాగా వెళ్తూ వెళ్తూ గాలిలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకుంటుంది. వేరే ఆక్సిడైజర్ అవసరం లేదు. దానివల్ల ఏమవుతుంది, ఇతర మందుగుండు సామర్థ్యాన్ని ఎక్కువ చేయడానికి ఉంటుంది. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఈ బాంబుని రష్యా ప్రయోగించి ఉంటే దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ తెలిసేదిగా. కేవలం ఊరికే భయపెట్టడానికి ఈ మాట చెబుతోందా? ఎందుకంటే మీరు అన్నదాన్ని బట్టి చెప్తా. అంటే ఆ బాంబుది సపోజ్ 2 కేజీలు ఉందండి. 1 కిలోనేమో సాంప్రదాయక మందుగుండు ఉంది, ఇంకొక కిలో 3/4 కిలో ఆక్సిడైజర్ ఉంది, ఒక కెమికల్ లాంటిది. ఇప్పుడు ఆ ఆక్సిడైజర్ అవసరం లేకుండా గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ ని తీసుకుంది అనుకోండి టెక్నాలజీ ద్వారా, దాని ద్వారా మందుగుండు ఎక్కువ పెట్టడానికి ఉంటుంది. ఇది నా పాయింట్. సో ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళు చెప్తున్నట్టు ఇంత ప్రమాదకరమైన టన్నేజ్ ఉంటే అసలు పరిస్థితి గగ్గోలైపోతుంది. సో కెన్ వి కాల్ ఇట్ యాజ్ అ వెపన్, కెమికల్ వెపన్ అనుకోవచ్చా? కెమికల్ ప్లస్ కన్వెన్షనల్ రెండు, ఇది బోత్ మిక్స్డ్. అంటే ఈ విషవాయువు లాంటిది ఒక క్లౌడ్, ఒక నల్లటి మేఘంలాగా వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఏమీ ఉండదు, అంతా వాక్యూమ్ ఏర్పడుతుంది. ఇది ఆక్యుపై చేసేస్తుంది. అంటే నార్మల్ గాలి సోకి, అంటే ఒక విషవాయువు ఎలా అయితే ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి చెర్నోబిల్ రష్యాలో అణుకేంద్రం లీక్ అయింది, మన దగ్గర భోపాల్ గ్యాస్ లీక్ అయింది. ఇంకా మిగతా ఆక్సిజన్కి అవకాశం లేకుండా విషవాయువు మాత్రమే వస్తుంది. ఈ బాంబులో అదే జరుగుతుంది, రెండు జరుగుతాయి. కన్వెన్షనల్ పద్ధతిలో పేల్చి మనుషులు పారిపోవటానికో వెళ్ళిపోవటానికో ఒక పెద్ద భయంకరమైన ల్యాబొరేటరీ మీద వేస్తే అందులో పనిచేసిన వాళ్ళు, అంటే బాంబు దెబ్బే కాదు, వాళ్ళకి కనీసం కళ్ళు చెవులు ఏవి ఒంటి మీద దద్దుర్లు లాగా ఇన్ని రకాల ప్రయోగాలు జరిగే విషవాయువు 2 in 1 అన్నమాట ఇది. ఇంత పెద్దది కనుక ప్రయోగించుంటే రష్యా క్లెయిమ్ చేసినట్టు, అందులో ఎంత వాడారు, బట్ పర్పస్ ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశం ఎక్కడైతే కెమికల్స్ ఇతరత్ర తయారు చేస్తున్నారో వాటి భవనాలే కాకుండా అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా శాశ్వతంగా అంగవైకల్యం తెప్పించి ఈ కెమికల్ అటాక్తో వాళ్ళని భయభ్రాంతులు చేసి చంపేయటం అన్నమాట. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న, నిజంగానే ప్రయోగించిందా బెదిరిస్తుందా? ఇది బెదిరింపు, నా దగ్గర ఉన్నది అన్నది నర్మగర్భంగా హెచ్చరిస్తాం. వేస్తాం సుమా, మీరు ఎక్కువ వేస్తే వేస్తాం సుమా, వేస్తాం సుమా. ఒకవేళ వేస్తే కౌంటర్ ఏంటి యుక్రెయిన్ దగ్గర? ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అన్నట్టుగా ఇప్పుడు అమెరికా దగ్గర ఉంది కాబట్టి, ఇప్పుడు 2002లో 9,800 కేజీలు అంట అప్పట్లో. సో ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి తీసుకొని ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కి ఆపోజిట్గా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగించాలా, లేకపోతే ఏంటి? ఇప్పటికీ అది అవైలబుల్ ఉందనుకోవాలి అమెరికా దగ్గర. అమెరికా దగ్గర ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అమెరికా ఏది తయారు చేసినా ఇమ్మీడియట్ గా రష్యా కౌంటర్ తయారు చేసుకుంటుంది, రష్యా ఏది కౌంటర్ చేసినా అమెరికా తయారు చేసుకుంటుంది. అది బయటకు వచ్చినా రాకపోయినా అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎవరికి ఎవరు ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే ఫస్ట్ హిట్ ఇస్ ద బెస్ట్ హిట్. ఇంత టెక్నాలజీని ఆయుధ భాండాగారంగా మార్చేస్తున్న ఈ సోకాళ్ళ అగ్రరాజ్యాలు ఎవరిని మిగిల్చమండి వాళ్ళ దాకా వస్తే. సో ఎవరు ఆలస్యం చేసి ఎక్స్పెరిమెంటేషన్ చేయరు. ఇప్పుడు మొన్న చైనా ఒక ప్రదర్శన చేసింది, నేను హైపర్సోనిక్ మిజైల్ చేశాను, భూమి అంతా చుట్టొచ్చానని చెప్పి.
వెంటనే దాని తగ్గట్టు వాళ్ళు కౌంటర్గా వాళ్ళు మొదలెట్టారు తయారు కావటానికి. సో ఇప్పుడు ఇంత పెద్ద బాంబు చైనా క్లెయిమ్ చేస్తున్నట్టు అసలు టార్గెట్ ఏంటి? మీరు చెప్పినట్టు ఎట్లా ప్రయోగిస్తారు? 2-3 రకాలు. యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు, లేదా క్యాన్స్టర్ మిజైల్ ప్రయోగించడానికి దానిలో సాలిడ్ ఫ్యూయల్ 2 రకాల ఇంధనాలు ఉంటాయండి. ఇటువంటి రాక్ మిజైల్ లాంటి బాంబ్స్ కానీ మిజైల్స్ లో ఒకటి సాలిడ్ ప్రొపెల్లెంట్, ఇంకోటి లిక్విడ్. లిక్విడ్ కి కొంచెం అడ్వాంటేజెస్ ఉన్న దాని స్టోరేజ్ కానీ ఆపరేషన్ ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. సాలిడ్ ప్రొపెల్లెంట్ చాలా రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. సో వీళ్ళు మిజైల్లో పెట్టి ఉపయోగిస్తున్నారా ఈ బాంబుని, లేదా ఈ బాంబునే ఇండిపెండెంట్ గా ఒక మిజైల్ లాగా మార్చి చేస్తున్నారు? ఈ యుద్ధ తంత్రం ఏ దేశము బయట పెట్టదు, ఎందుకంటే చాలా కీలకమైన ఆయువు పట్టు టెక్నాలజీస్ ఇవన్నీ. ఒక బాంబు పేలిన తర్వాత ఇతర సైంటిస్టులు కానీ లేదా మనందరం కూర్చొని మాట్లాడటానికి మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇది ఇలా జరిగిందని విశ్లేషించవచ్చు. కానీ అమెరికా ఆ రోజు కేవలం బంకర్ బాంబర్స్ మాత్రమే ఉపయోగించిన తర్వాత ఇటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి సాంప్రదాయక బాంబు ప్లస్ వాక్యూమ్ ని క్రియేట్ చేసే కెమికల్ బాంబు రష్యా గనక ప్రయోగించి ఉంటే ఎందులో ఏ ప్లాట్ఫామ్ నుంచి ప్రయోగించారు? 2 ప్లాట్ఫామ్స్. మిజైల్ ద్వారా అన్నా ప్రయోగించాలి, రాకెట్ ద్వారా అన్నా ప్రయోగించాలి. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారని చెప్తుంది రష్యా, ప్రయోగించామని చెబుతూ. దేశంలోనే ఒక బాంబు వేసి ఒక వీడియో క్రియేట్ చేస్తే అది నిజంగా యుక్రెయిన్ రష్యా ఎవరికి తెలియదు కదా. తెలియదు. బాధిత దేశం కూడా చెప్పాలి మా మీద ఇలా జరిగింది అని. జరగలేదని చెప్తుంది ఉక్రెయిన్, అయితే ఖండం చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు నిజంగా జరిగింది అనుకుందాం. నిన్ననే ఇజ్రాయిల్ ఇరాన్ చూసాం, 181 ప్రయోగించామని వాళ్ళు అంటున్నారు. 90% హిట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. మేము చాలా వరకు నిర్వీర్యం చేశామంటారు. యుద్ధ సమయాలలో వాళ్ళ మొరేల్ని ఏ దేశము దెబ్బతీసుకోదు. సమస్య లేదండి. ఎక్కువ తక్కువలు. అందుకని మనం ఆ వార్తల్ని విశ్లేషించలేము. కేవలము ఈ రోజు మీడియాకు ఉన్నటువంటి టెక్నాలజీ, మీడియాకి అందినటువంటి చేతులు చాలా ఉన్నాయి, ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ కంట్రీస్ తప్ప. సో వాళ్ళు ఏదైనా బయటకి వెలికి తీస్తే తప్ప ప్రభుత్వం చెప్పదు. ఓపెన్ గా మన వింగ్ కమాండర్ అభినందన్ F-16 కొడితే పాకిస్తాన్ ఈ రోజుకి ఒప్పుకుందా? ఎవరు ఒప్పుకోరండి. వాళ్ళు విషయం బయటకు తేరు. ఇప్పుడు ఈ మాట రష్యా ఎందుకు అంటోంది? ఒకవేళ మార్చిలో చేశాము అంటే మరి ఈ 5 నెలలు చెప్పకుండా ఎందుకు అంటోంది అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది. చివరికి వాళ్ళకి అర్థమైంది ఈ ఉక్రెయిన్ కొడుకు పడని వ్యవహారం అని ఒకటి అర్థమైంది. ఇంకా మెల్లమెల్లగా మైండ్ గేమ్స్, వార్ గేమ్స్ కూడా మొదలెట్టి ఉండొచ్చు. అది ఫస్ట్ పాయింట్. లేదా నిజంగానే ప్రయోగిస్తే యుక్రెయిన్ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి అట్లాంటిది ఏం జరగలేదు జరిగినా కూడా ఇద్దరు అన్న అబద్ధం ఆడుతుండాలి, ఒకళ్ళన్న అబద్ధం ఆడాలి. ఇద్దరు నిజం అన్న సమస్య లేదు. ఈ రోజు పరిస్థితి అది. అందువల్ల నిజంగా జరిగిందా లేదు ఈ పాటికి చూడండి. ఏ ఆయుధం ప్రయోగించినా యుద్ధ రంగంలో BDA అని ఉంటుందండి, బ్యాటిల్ డ్యామేజ్ అసెస్మెంట్. సపోజ్ నేను యుద్ధ విమానం ద్వారా పంపించాను అనుకోండి, దాని వెనకాల ఆ బాంబు సరిగ్గా పడ్డదా లేదా అన్నది లేజర్ గైడెడ్ అత్యంత ఆధునికమైనటువంటి కెమెరాల ద్వారా సెకండ్ల వ్యవధిలో ఈ బాంబు టార్గెట్ కి తాకిందా లేదా అన్నది ప్రయోగించిన దేశానికి ఈ రోజు అందిపోతుంది టెక్నాలజీ. ఒకవేళ యుద్ధ విమానాలు కాకపోతే సెటిలైట్ ద్వారా అన్న, సెటిలైట్ ఆ టైంలో భూమి తిరుగుతూ ఉంటుంది, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే నా టార్గెట్ ఉన్నదో అక్కడ సెటిలైట్ పిక్చర్ ని తీయగలిగిన సమయంలోనే వీళ్ళు అటాక్ చేస్తారు. 2 మార్గాలు. సో ఇది కాక ప్రైవేట్ సెటిలైట్స్ అమెరికాలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో వీటన్నిటినీ తీస్తే యుక్రెయిన్ లో ఇప్పుడు ఇంత ఫాదర్ ఆఫ్ ద ఆల్ ద బాంబ్ ప్రయోగించాము అంటే ఆ టార్గెట్ ఏదో తెలియాలి కదా. ఒక డ్యామ్ ఏదో చిన్న చితక వాటి మీద ఉండదు కదా. అధ్యక్ష భవనాన్ని కొట్టచ్చు, లేదా వాళ్ళ ప్రధానమైనటువంటి ఎయిర్ ఫీల్డ్స్ ని కొట్టచ్చు, హ్యాంగర్లను కొట్టచ్చు. యుద్ధ సామర్థ్యం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, తర్వాత ఆర్థిక మూలాలు ఒక గొప్ప డ్యామ్ని కొట్టచ్చు. ఇలాంటి బాంబ్స్ దానికి వాడతారు. అంతేగాని ఆరు బయట పడుకొని ఉన్న సైనికులు 10 మంది 20 మందిని చంపడానికి వాడరుగా. ఒకవేళ వాడినా అమెరికన్ సెటిలైట్స్, ఎలాగో నాటో దళాలు, ఫ్రాన్స్ సెటిలైట్స్, బ్రిటన్ సెటిలైట్స్, ఈ నాటో మొత్తం మీద అవైలబుల్గా ఉన్నవి ఈ 3టికే. వాళ్ళు వితిన్ 5 minutes లో ఎక్కడ పడ్డది ఏమిటి అన్నది ఈ పాటికి చాలా గందరగోళం పెట్టేస్తారు. ఈ పాటికి వచ్చేసి ఉంటారు బయటికి. అలా కాదు, ఇప్పుడు
సృష్టి ఇది చరిత్రలో ఎక్కడా లేని కెమికల్ బాంబ్స్ ఉపయోగించే నీచానికి దిగింది రష్యా అని చెప్పి ప్రాపగండ మొదలవుతుంది. మరి అక్కడి నుంచి సైలెంట్ గా ఏం లేదు అంటే ఇది నర్మగర్భంగా లేదా ప్రత్యక్షంగా హెచ్చరిస్తున్నది నా దగ్గర ఉన్నది అని చెబుతోంది ముందు రష్యా. అవసరమైతే అయితే ఇలాంటి వెపన్స్ ఈ వ్యాక్యూమ్ బాంబ్స్ కానీ లేదా కెమికల్ వెపన్స్ కానీ మీరు అన్నట్టుగా ఇలాంటివి వాడకూడదని ఏమైనా గతంలో ఏమైనా ట్రీటీ ఏమైనా జరిగిందా? యునైటెడ్ నేషన్స్ కూడా దీనికి అంగీకరించదని కూడా గతంలో చెప్తూ ఉంటారు. మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ కి ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈవెన్ ఇందాక మనం చెప్పుకున్న బంకర్ బస్టర్ బాంబులు కూడా జనవాసాల మధ్య వేయకూడదని యుఎన్ రూలింగ్ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు అది ఎవరు ఫాలో కావట్లేదు కదా. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి భయపడే పరిస్థితి ఏ దేశం కూడా ఐక్యరాజ్య సమితిని పెద్దగా కేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అనుకుంటే వేసేస్తారు అంతే. అలాగే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాను, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరి మనుగడ వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది అంతే. సో ఆ మనుగడ కోసం అది మూర్ఖమైనటువంటి యుద్ధాలా సహేతుకమైన యుద్ధమా ఇక ఆ స్టేజ్ దాటిపోయింది యుక్రెయిన్ అండ్ రష్యా. మీరు అన్నట్టు కాళిదాస్ గారు ఇది హెచ్చరికలాగానే ఉండాలని మనం భావిద్దాము. నిజంగా ఆ పరిస్థితి ప్రయోగించకూడదు. ప్రయోగిస్తే కనుక దాని వలన ఎంత విధ్వంసం జరుగుతుందో మనం ఊహించలేం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.